ప్రసంగం మొత్తం పూర్తిగా ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు కావచ్చు, లేకపోతే దాదాపు 9 మంది మంత్రుల పేరు కావచ్చు, తీయకుండా సభ నడిచింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ప్రభుత్వం అంటారు, ఒక వ్యక్తి మీద నడవదు కదా ప్రభుత్వం. ఏది చేసినా ప్రభుత్వాన్ని చేసి ప్రభుత్వాన్ని ఏదైతే చేయాలో వారి బాధ్యతను కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా సరే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు, కవిత ప్రధానంగా ఉన్న వీళ్ళ పేర్లు తీయదైతే సభ పూర్తిగా ముందుకు సాగే అవకాశం లేదు. కేసీఆర్ ఎందుకు తీయట్లేదు? కేసీఆర్ రేవంత్ రెడ్డి గాని కేసీఆర్ ఏమైనా భయపడుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని? రేవంత్ రెడ్డికి ఏదైతే కేసీఆర్ గారి పేరు కానీ, కేటీఆర్ గారి పేరు కానీ, కవిత గారు లాంటి పేర్లు తీయకపోతే ఆయనకు పూట గడవదు. వాళ్ళని విమర్శించకపోతే ఆయనకు లైవ్ లో ఉండలేడు. కానీ పెద్దలు కేసీఆర్ గారు ఎంతో రాజనీతిజ్ఞతో కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. ఒక వ్యక్తి కాదు కదా, వ్యక్తి గురించి విమర్శలు చేసి ఏదో ఈయన ఈ రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పి కేసీఆర్ చేయాలంటే ఏదైనా చేయాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వం చేస్తున్న తప్పులను, వాళ్ళలో ఉన్న లోపాలను విమర్శించడం జరిగింది. అంతే తప్పించి పేరు తీయకుండానే ఆ విమర్శలన్నీ సీఎం గానీ లేకపోతే మంత్రులపై. అవును, ఎవరైతే ప్రభుత్వంలో బాధ్యులు ఉంటారో వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు ఈరోజు సీఎం కుర్చీలో నువ్వు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో వారికి ఇది వర్తిస్తుంది.